బహుజన ఏదైతే బహుజనుల కోసమే ఉద్భవించిన పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఎంతోమంది వందల మంది వెంట నడిచారు, ప్రవీణ్ కుమార్ గారు వెంట నడిచారు. ఇప్పుడు సడన్గా వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం దీన్ని ఎట్లా చూస్తారు? ఇక బీఎస్పీకి సంబంధించి బంధం తెగిపోయింది, ఈ క్షణాన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? ముందుగా బహుజనుల గురించి వస్తే ఏ పార్టీలోనన్నా చూడండి, జెండాలు మోసే దగ్గర మేమున్నాం. ఏ పార్టీలోనన్నా సభా వేదికలకు పోయే దగ్గర మేమున్నాం. మరి అన్ని పార్టీలలో మేమున్నప్పుడు, అన్ని రాజకీయ పార్టీలకు ఓట్లు కూడా వేసేది బహుజన బిడ్డలే అయినప్పుడు ఏ పార్టీలోనన్నా ఉన్నారు మా బహుజన బిడ్డలు అనేది మొదటిగా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా మన తెలంగాణ గురించి వస్తే మన బహుజన వర్గాలకు చెందిన ఎంతోమంది యోధులు కష్టపడ్డారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పండగ సాయి, ముదిరాజ్, బెల్లి లలితాకొక గొల్ల కుర్మ బిడ్డ, ఈ విధంగా ఎంతోమంది తెలంగాణ కోసం పోరాటం చేసి బహుజన వీరులు కూడా ఉన్నారు. 1300 మంది అమరవీరులు ఉన్నారు. మరి ఆ విధంగానే నేడు ఒక బీఎస్పీ పార్టీలో బహుజన వాదాన్ని పెంపొందించుకుందాము అని చెప్పేసి నిస్వార్థంగా మా సేవలు మేము చేయడం జరిగింది. కానీ ఆదినాది నాయకత్వం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం బీఆర్ఎస్ తోటి పొత్తుతోటి పోండి అని చెప్పిన నాయకత్వమే ఒక 2 రోజుల తర్వాత మాకు ఒత్తిళ్ళు వస్తున్నాయి, మాకు ఇంకొక పార్టీ వల్ల మేము చితికిపోతున్నాము అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ బీఎస్పీ కూటమిని రద్దు చేసుకోండి అని చెప్తే మేమెందుకు భయపడాలి? మరి ఏ ఆత్మ గౌరవాన్ని బతికించుకోవడానికైతే మేము బీఎస్పీ పార్టీలోకి పోయామో, మరి అక్కడ మాకు అవమానం జరుగుతుంది అన్నప్పుడు, ఇచ్చిన మాట వెనక్కి తీసుకోమని అన్నప్పుడు మరి మేమెందుకు చేయగలుగుతాం, మేమెందుకు తల వంచాలి అని చెప్పి నేడు అదే బహుజనుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు అని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి మరి ఒక్కొక్కలం ఒక్కొక్క కూటమికి పోతే మళ్ళా బహుజన వర్గాలు ఎప్పుడు కూడా బాగుపడవు. అందుకనే ఒక చీపిరి పుల్లని తీసుకోండి, ఏమైనా చేయగలుగుతుందా? ఇట్లా అంటే ఫట్టుమని ఇరుగుతుంది. కానీ అదే అన్ని చీపిరి పుల్లలు కలిసి ఒక కట్ట లెక్క అయితే అన్ని ఊడ్చిపడేస్తుంది.